మహోన్నత మహాగణుడ పరిశుద్రానికి వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మేమందరం ఇక్కడ కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతకే నీకు వందనాలు తండ్రి. ఆన్లైన్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను దూర ప్రాంతాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సన్నిధి పట్ల ఉన్న ఆసక్తిని బట్టి ప్రభా, నేను వారి పనిపాట్లలో ఉండకుండా ప్రభా, నీ సన్నిధిలో ఏకీభవించాలని జూమ్ యాప్ ద్వారా పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ కూడుకున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యంలోనికి మేము వెళ్ళుచుండగా మాకు కావాల్సిన మాటలు మీరు అందించండి. నాకును సంఘమునకు ప్రతి ఒక్కరి హృదయాలు ఎరిగిన దేవా, ప్రతి వారిని నీ వాక్కులతో నింపి తండ్రి, నేను మా జీవితాల్లో నీకు మహిమకరంగా జీవించడానికి మీరే కృప చూపించమని అడుగుచున్నానయ్యా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచు తండ్రి. నీ బోరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం మనం ఇప్పుడు ఒకసారి చదువుకుందాము. దయచేసి అందరూ తీసి చూడండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆమేన్. ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు గారు. పైన చిన్న అక్షరాలతో ఉంది కదండి, యాత్రా కీర్తన దావీదుది అని చెప్పేసి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. మనం ఈరోజు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ ప్రార్థన చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, మనం ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారంట. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసి వర్ధిల్లిన ఒక వ్యక్తిని మనం ఇప్పుడైతే చూసుకుందామండి. ఆయన ఏ విధంగా వర్ధిల్లారనేసి మనం తెలుసుకుందాము. నెహెమ్యా గారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 1 నుంచి 13 అధ్యాయాలు ఉంటాయండి. ఇందులో ఈ 13 అధ్యాయాల్లో కూడా నెహెమ్యా గారు ఏమైతే చేశారో ఆ పనుల గురించి వ్రాయబడింది. ఆయన యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ నెహెమ్యా గారు ఎవరంటే కనుక, మనం మొట్టమొదటి అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే ఈయన హకల్యా కుమారుడు అని చెప్పేసి ఉన్నది. వందనాలు సార్. కూడి వచ్చిన అందరికీ మరి వందనాలండి. మనం ఈరోజు నెహెమ్యా గారి గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. ఈ నెహెమ్యా గారి యొక్క తండ్రి గారి పేరు హకల్యా అండి. ఆయన కుమారుడైన నెహెమ్యా గారు ఏదైతే చేశారో ఆయన యొక్క పనులంతా కూడా ఈ నెహెమ్యా గ్రంథంలో రాయబడినాయి. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాల్లో మనం మొట్టమొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆయన 1వ వచనం నుంచి చదువుతున్నానండి. దయచేసి అందరూ బైబిల్ తీసి చూడండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానియాను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఈ మాటలన్నీ పలికింది ఎవరంటే నెహెమ్యా గారు. మనం చివరి వరకు చూసుకుంటే ఆయన చేసిన ప్రార్థన అంతా ఉందండి. ఈ నెహెమ్యా గారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే, ఆయన ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం దూరదేశంలో ఉన్నాం, మన బంధువులకి దూరంగా ఉంటున్నాం. మనం ఈ దుబాయ్ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఎవరైనా ఇండియాకి వెళ్ళొస్తే, మన ఊరి వారు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏమడుగుతాం? మా వాళ్ళని కలిసావా, మా అమ్మగారు ఎలా ఉన్నారు, మా నాన్నగారు ఎలా ఉన్నారు, లేకపోతే మా బంధువులంతా ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి మన వాళ్ళని యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి మనం ఎంతగానో ఆతురపడతాం కదా. అలాగే ఈ నెహెమ్యా గారు ఆయన యొక్క షూషాను కోటలో ఉండగా వాళ్ళ సహోదరులైన కొందరు అక్కడి నుంచి యెరూషలేములో నుంచి వచ్చారంట. ఆ శేషంలో తప్పించుకున్న యూదులు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నెహెమ్యాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, యెరూషలేము యొక్క ప్రాకారము కూల్చబడింది,
పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం. ఆయన యొక్క క్షేమ సమాచారం అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏ విధంగా మన వారు ఎవరైనా కూడా మన సొంత ప్రాంతానికి వెళ్ళొచ్చినప్పుడు మన బంధువులు, మన స్నేహితులు, మన సొంత వారు ఎలా ఉన్నారో అలా కనుక్కుంటామో, అదే విధంగా ఈ నెహెమ్యా గారు ఆయనకు తెలిసిన వారు, ఆయన తమ్ముడు వచ్చినప్పుడు, ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఎలా ఉంది, మన ఊరు ప్రాంతం ఎలా ఉంది, మన యెరూషలేము ఎలా ఉంది అని అడిగినప్పుడు అక్కడ వారు చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడింది, అక్కడ ఎవరైతే ఉన్నారో మన సహోదరులందరూ కూడా బహుగా శ్రమను నిందను పొందుచున్నారని చెప్పేసి నెహెమ్యా గారికి వినబడిందండి. ఆ మాటలు వినబడినప్పుడు ఆయనంట ఏం చేశారు చూడండి. 4వ వచనము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆయన ఆ పట్టణం గురించి వినబడినప్పుడు ఆ మాటల గురించి వెంటనే పరుగు పెట్టుకొని వెళ్ళిపోయి యెరూషలేము గురించి అక్కడ ఉన్న ప్రాకారాలన్నీ కూడా కట్టలేదండి. కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, దుఃఖపడ్డాడు, దేవుని సన్నిధిలో తనకి ఏదైతే ఉందో ఆ వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన విన్నవించుకున్నాడు. దుఃఖముతో ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఏడ్చి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశారంటండి. ఏమని విజ్ఞాపన చేశారు? విజ్ఞాపన అంటే మన గురించి చేసుకునేది మనం ప్రార్థన అనుకుంటే, మనం ఇతరుల గురించి చేసేది విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు ఆయన గురించి కాదు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, అక్కడున్న వారి కొరకు విజ్ఞాపన చేసి ఏ విధంగా చేస్తున్నాడంటే 5వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి అందరూ. ఇట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈయనంటండి ఒక నిమిషం ప్రార్థన చేసేసి ఊరుకుని ఉన్నాడు, అంతేనా? మీ అందరి బైబిల్లో అలాగే ఉంది కదా? నా ఒక్క బైబిల్లోనే దివారాత్రము అని చెప్పేసి ఉంది, లేదు కదా? నా ఒక్క బైబిల్లోనే దివారాత్రం అని ఉంది, అందరి దాంట్లో ఒక్క నిమిషం అని ఉంది. మనం ఏదైనా ప్రార్థన చేయమంటే ఎన్ని సెకండ్స్లో ముగించిపోతే అంత ఇష్టం మనకి, ఎందుకంటే మనకి ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఈయన దివారాత్రం అంట ఇశ్రాయేలీల పక్షముగా అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడమే కాకుండా వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేశామని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. ఈ రోజున మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే ఒప్పుకోవడానికి ఇష్టపడతామా? మనుషుల ముందు కాదు, కనీసం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూడా ఒప్పుకోవడానికి మనం ఇష్టపడము. ఏమో చేసి ప్రార్థన ఎవరని అంటే నేను చేసిన తప్పు తెలిసిపోతుంది, క్షేమైపోతామని చెప్పేసి. కానీ మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు వింటున్నారు కాబట్టి మనము ఖచ్చితంగా యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తారు, మన మనవిని ఆలకిస్తారు. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా ఆయన మనకి దయచేస్తారని యోహాను భక్తుడు సెలవిస్తున్నారు కదండి. ఇక్కడ దేవుని చిత్తానుసారంగా నెహెమ్యా గారు చేసిన ప్రార్థన అంగీకరించబడింది. ఆయన అడుగుతున్నాడు, నీ ఇశ్రాయేలీల పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నాము. ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. ఆయన చేసింది కాదండి పాపం, వేరే వాళ్ళు ఎవరో చేసిన ఏమేమి పాపాలు చేశారో కూడా పూర్తిగా ఈయనకి తెలియకపోయినప్పటికీ కూడా, వాళ్ళు ఎవరో ఏంటో ఎక్కడ ఉంటారో కూడా తెలియనప్పటికీ కూడా ఈయన వాళ్ళందరి గురించి వ్యక్తిగతంగా ప్రతి మనిషి గురించి ఇక్కడ ఆయనకి తెలిసినట్లేదు. కానీ వాళ్ళందరూ కూడా పాపం చేసి ఉన్నారు కాబట్టి, ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరి కొరకు ఈయన వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. 7వ వచనము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గై కొనకపోతిమి.
నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మును చెదరగొట్టుదును. జనుల్లోనికి మిమ్మును చెదరగొట్టదును. అప్పటికి వాళ్ళందరూ చెదరగొట్టబడి ఉన్నారు, వేరే వాళ్ళకి దాసులుగా ఉన్నారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడై ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటల్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. నెహెమ్యా గారి యొక్క ఉద్యోగం ఏంటంటే రాజుగారికి గిన్నె అందించేవాడుగా ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన సొంత ప్రాంతం గురించి ఆయన ఏదైతే మాటలు విన్నాడో ఆ మాటలు విన్నప్పుడు ఆకాశమందున్న దేవునికి ఎవరైతే సహాయం చేయగలరో ఆ దేవునికి మాత్రమే అన్నిటినీ కూడా అప్పగిస్తా ఉన్నాడు. ఆయన చేసిన తప్పుదాన్ని ఒప్పుకుంటున్నాడు. నా జనులు, నా తండ్రి ఇంటి వారు, నేను పాపం చేసి ఉన్నాము అని చెప్పేసి విజ్ఞాపన చేస్తూ ప్రతిదీ కూడా మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉన్నదో ఆ విధులు ఇవేమి కూడా మేము చేయలేదు ప్రభువా, మమ్మల్ని క్షమించు, మా పితరులను క్షమించు, మా కుమారుల్ని అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి బతిమాలుకుంటూ నీ నామం భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించమంటున్నాడు. ఈయన చేసిన ప్రార్థన చాలా బలమైనది, చాలా గొప్ప ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి పరిశీలన చేసుకుందాము. మనం ఈ విధంగా ప్రార్థన చేస్తున్నామా? కనీసం మన పాపాన్ని మనం ఒప్పుకుంటున్నామా? మన కుటుంబ సభ్యుల పాపాన్ని కానీ లేకపోతే మన పితరుల పాపాన్ని కానీ మనం ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నామా? మనల్ని మనం ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా యథార్థ హృదయంతో తన ప్రాంతం అంతటి క్షేమం కొరకు వారందరి పాపాలను గురించి ఈయన మధ్యవర్తిత్వంగా ఇక్కడుండి ఆయన విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో బ్రతిమలాడినప్పుడు ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 11వ వచనము 4వ లైన్లో, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడాలి, గుమ్మములు కాల్చబడిన స్థితిలో ఉన్నాయి, ఆ స్థితిలో ఉండకూడదు, మంచిగా అవి పూర్వమందు ఏ స్థితిలో ఉన్నాయో ఆ విధంగా మంచి గుమ్మాలు అక్కడ నిలబెట్టాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ వినిన వెంటనే అవే చేసేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకుండా ఈయన చేసిన ప్రార్థన ఏంటంటే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేశాడండి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ వీళ్ళ దగ్గరికి పరుగులెత్తడం కాదు, కానీ మనకున్న పరిస్థితిని బట్టి లేకపోతే మనకున్న బంధువుల పరిస్థితిని బట్టి మనం ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవుని ఎదుట మనకి తెలియదు మన వారు ఏం పాపములు చేస్తున్నారో ఏమో మనకు తెలియదు. వారి పక్షంగా మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. వారి పక్షంగా మనం వారి పాపములు ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఈ నెహెమ్యా గారి మొదటి అధ్యాయంలో చేసిన ప్రార్థనని మనము మన కుటుంబం పక్షంగా, మన బంధువుల పక్షంగా మనం చేయవలసిన వారమై ఉన్నామండి. ఈ విధంగా ప్రార్థన చేసి రాజు గిన్నెందించే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. ఆయన తన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతున్నాడు 2వ అధ్యాయంలో, నీకు ఎప్పుడు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అన్నప్పుడు అతడు మిగుల భయపడి 2వ అధ్యాయం 3వ వచనం అండి,
నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగును గాక, నా పితరుల సమాధులుండు పట్నం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగ్గా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఇక్కడ రాజు అడుగుతున్నాడు. ఆయన దుఃఖముఖాన్ని చూసి, నువ్వెప్పుడు ఇలా లేవు కదా, నీకేమీ వ్యాధి లేదు కదా, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి అడిగినప్పుడు, నా పితరులు సమాధులున్న పట్టణము పాడైపోయింది, కాల్చబడింది అగ్ని చేత, దాని గుమ్మాలన్నీ కాలిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నప్పుడు రాజు అడుగుతున్నాడు, నీకు ఏం కావాలని. మనమైతే వెంటనే నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఆ గుమ్మాలన్నీ నిలబెట్టేయండి, వెంటనే మీరు ఆజ్ఞాపించండి, అక్కడ మీకు ఉన్నది కదా అధికారం అని చెప్పేసి మన ఆలోచన వెంటనే మనం చెప్తాము. కానీ ఇక్కడ నెహెమ్యా గారు మనలా ప్రవర్తించలేదండి. అప్పుడు కూడా ఆయన ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాడండి. 4వ వచనము 3వ లైన్లో చూడండి. రాజు అడిగాడు, నీవు మనవి చేయుచున్నవని, నీ ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా. నెహెమ్యా గారు చెప్తున్న మాటలు, రాజు నన్ను ఇలా అడిగాడు, అలా అడిగినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసి రాజుతో చెప్తున్న మాటలు, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఇప్పుడు మనం ఇలా దూరదేశంలో ఉంటున్నప్పుడు మనము మన సొంత వారికి ఏదైనా అపాయకరమైన పరిస్థితుల్లో లేదంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం వెంటనే మన వర్క్ చేస్తున్న యజమానుల దగ్గర మనం లీవ్ తీసుకొని వెంటనే ఇండియాకి వెళ్ళాలి, లేకపోతే మన వారిని సొంత వారిని దగ్గరుండి చూసుకోవాలని ఆశ కలిగి ఉంటాం. కానీ ఇక్కడ ఈయన ఏంటంటే అది విన్నా, లేకపోతే రాజుగారు సెలవు ఇవ్వడానికి ఆయనకి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆయన మనవిని డైరెక్ట్గా చెప్పకుండా మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. ఆ టైంలో కూడా రాజు నీకు ఏం కావాలని అడిగినప్పుడు కూడా నాకు ఇది కావాలి, ఇది చెయ్యి అని చెప్పేసి వెంటనే చెప్పకుండా ప్రార్థన చేశాడు. మనం కూడా ఏదైనా పని ప్రారంభించినప్పుడు లేదా ముగించినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా మనము నెహెమ్యా గారి వలె ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన పని ఎందుకు సఫలమైంది? 52 రోజుల్లో ఆయన ప్రాకారాన్ని కట్టి ముగించారు. 52 రోజుల్లో. అది సామాన్యమైన పని కాదు. దేవుడు అంతగా ఆయనకి ఎందుకు కృప చూపించారంటే ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన. అందరికీ వందనాలండి. దయచేసి ఎవ్వరు నిద్రపోవద్దు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు, ఏమనుకోవద్దు. మనం ప్రార్థన చెయ్యకపోతే మన జీవితాల్లో సాతానుడు పెట్టే గలిబిలికి గందరగోళం అయిపోతాం, గలిబిలి అయిపోతాము. మన హృదయాల్లో ఎప్పుడు కలవరంతో నిండి ఉంటుంది. కానీ మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే గనక మన జీవితాలు దేవునికి మహిమకరంగా, మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక్కడ నెహెమ్యా గారి జీవితంలో ఆయన పొందిన ఆశీర్వాదం ఏంటండి? యెరూషలేము యొక్క ప్రాకారాన్ని 52 రోజుల్లో ఆయన కట్టగలిగారు. ఎందుకంతగా కట్టగలిగారు? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని దగ్గర నుంచి మొట్టమొదటిగా పొందుకున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా ఏ విధమైన అడ్డులు ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా ఆయన తలపెట్టిన పని విడిచిపెట్టలేదు. సో మనము ఏది నేర్చుకుంటున్నామో దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోవడానికి మనకి 12 గంటల సమయం ఉంది రాత్రంతా. దేవుడు పగల్ని రాత్రిని వేరుపరిచాడు, చీకటిని వెలుగుని చేసి. మనము మనకి దేవుడిచ్చిన సమయంలో నిద్రపోదాము, దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకుందాము, మన జీవితాలు కట్టుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఎవరికి నిద్రాత్మికుడు ఉండకుండును గాక. దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి, అందరూ నేర్చుకోవాలని నేనైతే చిన్నగా ఆశపడుతున్నాను. ఇక్కడ నెహెమ్యా గారి ద్వారా చేయబడిన ప్రార్థన మన వ్యక్తిగత జీవితంలో మనం అందరం కూడా చేయవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చెప్తున్న నీకు ఏం కావాలన్నప్పుడు, అలాంటప్పుడు కూడా ఆయన చెప్పకుండా దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేసి ఏదైతే తను అడగాలనుకుంటున్నాడో అప్పుడు తనని అడిగి తన పనుల్లో ముందుకెళ్ళినట్లుగా ఈ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఇంకా కిందకి అన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే సమయం సరిపోదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నానండి. 10వ వచనంలో కనుక మనం చూస్తే, హోరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమం కలుగజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడ్రి.
నెహెమ్యా గురించి వాళ్ళు విన్నప్పుడు అంట బహుగా దుఃఖపడ్డారంట. ఇశ్రాయేలీయులకి క్షేమం కలుగజేయి ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడ్డారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా ఉన్న మనము మన సంఘ సహోదరుల క్షేమం కొరకు మనం ప్రయాసపడుతుంటే కొంతమంది అపవాది ఆత్మను కలిగిన వారు దుఃఖపడేవారు ఉంటారు. కానీ అలా దుఃఖపడేవారిని మనము ఎంకరేజ్ చేయకూడదు. ఇక్కడ నెహెమ్యా గారు వారి మాటలు కానీ వారి పనులు కానీ ఏది కూడా పట్టించుకోలేదండి. 11వ వచనం, అంతటి నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారం గుండా భుజంగ బావి ఇక్కడ ఉన్న గుమ్మాల గురించి అన్నిటికి ఆయన ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంది, మొత్తం అంతా బాగా గమనించారు. ఏ గుమ్మం ఎలా కాలిపోయింది, ఎక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా బాగు చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మొత్తం అంతా తిరిగి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ అక్కడున్న ఇద్దరికి అది నచ్చలేదు. ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగుతుందని చెప్పేసి వారిద్దరు కూడా బహుగా అసూయపడ్డారంటండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నెహెమ్యా గారు ఇలాంటి వారు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారి మాటలు కానీ వారు చేయుచున్న పనులు కానీ ఆయన పట్టించుకోలేదు. 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటే, అయితే హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచి అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. ఇక్కడ నెహెమ్యా గారు చెప్తున్నారు, ఆయన్ని ఆటంకపరచడానికి, ఆయన చేస్తున్న పనిని హేళన చేయడానికి 3 వ్యక్తులు వచ్చారు. సన్బల్లట్టు, టోబియా, గేషేము అనే 3 వ్యక్తులు వచ్చి వాళ్ళు చేయడానికి పూనుకున్న పనికి వాళ్ళు అడ్డురాళ్ళు వేస్తున్నారు. మీరు రాజుకు వ్యతిరేకంగా ఈ పనులు చేస్తున్నారు, ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి వాళ్ళని ఎంతగా హేళన చేసినప్పటికీ కూడా వీళ్ళు దేవునికి ప్రార్థన చేసి వారు చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళిపోయారండి. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూస్తే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగిల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, పని చేస్తున్నప్పుడు ఎక్కడ పని జరుగుతుంటే అక్కడికి వచ్చేసి ఈయన కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు క్షేమాన్ని చూడలేకపోతున్నాడు అతను. ఎక్కడ పని జరిగిపోతుంది, ఎక్కడ వీళ్ళకి గోడ కట్టుకుంటే ప్రాకారం నిలబడిపోతే వాళ్ళకి ఏ శత్రు భయం లేకుండా క్షేమంగా ఉంటారని చెప్పేసి వారి పట్ల కోపం ఎక్కువైపోయి రౌద్రుడై ఎగతాళి చేస్తున్నాడంట. అయినా సరే ఎంతగా ఎగతాళి చేసినా ఏం చేసినా ఆయన ఎవరైతే నెహెమ్యా గారు ఉన్న అతను ఏం చేస్తున్నాడంటే ఆ ఎగతాళి మాటలను కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను కానీ ఈయన పెద్దగా పట్టించుకోకుండా ఆయన ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు, నాకు ఆకాశమందున్న దేవునికి నేను విజ్ఞాపన చేశాను, నా కార్యం సఫలం చేసేది నా దేవుడు, వీరి ఆలోచనలన్నీ కొట్టివేయబడతాయి, వీళ్ళకి యెరూషలేములో భాగం లేదు, ఏమీ లేదు, వీళ్ళ ఊరికి ఎలా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళ మాటలను గాలికి వదిలేసి వీళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దేవునికి ప్రార్థన చేసి ఆ పనిలో ముందుకు వెళ్ళిపోయారు. మనం అదే 4వ అధ్యాయం 15 నుంచి మిగతా వచనాలు చూసుకుంటే చూడండి అందరూ. 4వ అధ్యాయము 15 నుంచి, వారి యోచన నాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థం చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయుచు వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదుల్లో ఆయా ఇంటివారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయివారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్క చేత్తో చేసి
ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండ్రి. ఒక చేతితో పని చేస్తూ, ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉన్నారంట. కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరం చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారం మేము పనియందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈట్లు పట్టుకొండ్రి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగానుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. ఈలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుక్కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదండి, టోబియా, సన్బల్లటు, గేషెము అనే ముగ్గురు కూడా ఈ గోడ కట్టేదాన్ని ఏ విధంగా అయినా సరే ఆపాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఎంత హేళన చేసినప్పటికీ కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వీళ్ళు పని చేసుకుంటే వెళ్ళిపోతుంటే ఇంకెలా లాభం లేదు, వీళ్ళ మీద యుద్ధం చేసేయాలి, వీళ్ళని ఏదో విధంగా పని ఆప్ చేయాలి, వీళ్ళని చంపేస్తే లేకపోతే వీళ్ళతో యుద్ధానికి వెళ్ళిపోతే ఆ పని ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధానికి మనుషుల్ని సిద్ధపరిచారు ఈ ముగ్గురు కూడా. ఈ టోబియా, సన్బల్లటు, గెషెము అనే ముగ్గురు కూడా యెరూషలేం ప్రాకారం అంత పెద్దదే, అంత చుట్టూ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఏదో రకంగా ఎక్కడో చోట ఆపుతా, అలా చిన్న చిన్నగా మొత్తం ఆపేద్దాం, వాళ్ళు ఎంతమంది కడుతున్నారని చెప్పేసి వీళ్ళు అలాగా ప్లాన్ చేసినప్పుడు నెహెమ్యా గారు ఏం చేశారంటే, అక్కడ ఉన్న పని వారందరికీ ఆయన చెప్పిన మాట, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకుని ఒక చేత్తో పని చేస్తా, కొంతమంది ఏమో పగలు పని చేస్తే, కొంతమంది రాత్రి పని చేసేవారు, కొంతమంది కాపు కాసేవారుగా. ఆ ప్రాకారము చిన్నది కాదండి, చాలా పెద్దది ప్రాకారము. ప్రతి చోట బాకా ఊదేవారిని పెట్టాడు ఆయన ఒక్కొక్క ప్లేస్. సపోజ్ ఆ ప్రాకారం ఇది అనుకోండి, బల్ల అనుకోండి, ఈ 4 వైపులా ఇలాంటి ప్రాకారం చుట్టూ ఇక్కడ కొంతమంది పనిచేస్తున్నప్పుడు కొంతమంది ఆయుధాలు పట్టుకున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక చేత్తో పనిచేస్తూ ఒక చేత్తో ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక బాకా ఊదేవాన్ని పెట్టారు, ఇక్కడ ఒక బాకా ఊదేవాన్ని, అలా అక్కడక్కడ ఒక్కొక్క బాకావాన్ని పెట్టి ఎవరైతే శత్రువులు యుద్ధానికి వస్తున్నారో ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ బాకా ఊదే అతను బోర ఊదాలి, ఆ బోర ఊదితే అక్కడ యుద్ధం జరుగుతుందని మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. శత్రువులు పని ఆగకుండా చేయడం కోసం నెహెమ్యా గారు అలాంటి దేవుని నుంచి జ్ఞానాన్ని పొందుకొని అలాంటి మంచి ప్రణాళిక వేసి ఎక్కడా కూడా ప్రాకార పని ఆగకుండా పూర్తిగా ప్రాకారం అంతా కట్టబడే వరకు కూడా ఏ ఒక్కరు కూడా సరైన విశ్రాంతి తీసుకున్నట్టు కానీ లేకపోతే వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా రాయబడలేదండి. వారు ఏదైతే పనిని తలంచారో ఆ పని పూర్తయ్యేంత వరకు ఏ విధమైన ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడానికి తన దగ్గర ఉన్న పనివారిని అందరినీ కూడా సిద్ధపాటు చేశాడు. ఇప్పుడు మనతో ఉన్నవారు, మన తోటి సహోదరులు ఒక్కొక్కరు వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, అనారోగ్య పరిస్థితులను బట్టి కానీ ఒక్కొక్కసారి త్రొట్టిల్లిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి విశ్వాసములో బలహీనలుగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ నెహెమ్యా తనతో ఉన్న పనివారిని ఏ విధంగా బలపరిచి వారి మాటలకి, వాళ్ళ హేళనలకి, వాళ్ళ ఎగతాళి మాటలకు కానీ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లకుండా ఏ విధంగా నిలవబెట్టారు, వారి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఏ విధంగా నిలవబెట్టారో ఆ విధంగా మన తోటి సహోదరులు బలహీనులుగా ఉన్నప్పుడు, విశ్వాసంలో బలహీనలు అవుతున్నప్పుడు మనము మన దగ్గర ఉన్న ఈట, ఖడ్గము, బల్లెము అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన వాక్య గ్రంథం. ఈ వాక్య గ్రంథాన్ని మనం పట్టుకొని వాళ్ళని మనం బలపరచవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ వాక్య గ్రంథంలో రాయబడిన మాటలు, అనేకమైన మాటలు మనకు ఉన్నాయి. దేవుడు మనకి 1-2 వచనాలు ఇవ్వలేదండి, 66 పుస్తకాలు ఇచ్చారు. ఏదొక వాక్యము మనము గుర్తు పెట్టుకుంటా, మన సహోదరుడు బలహీన పడినప్పుడు, మన సహోదరి బలహీన పడినప్పుడు, అది ఏ విధంగా అయినా సరే సాతాను కృంగుబాటు చేస్తున్నప్పుడు, ఇక్కడ సాతాను యత్నంగా టోబియాను, సన్బల్లటు వీళ్ళని ఉపయోగించినప్పుడు నెహెమ్యా గారికి వాక్యం బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి ప్రతి విషయంలోనూ ఆయన ముందుకెళ్ళారు. అదే విధంగా మనము దేవుణ్ణి కలిగి ఉన్న వారముగా, దేవునికి ప్రార్థన చేస్తున్న వారముగా మనం ఉంటున్నప్పుడు మనం బలం పొందుకొని మన తోటి సహోదరుల జీవితాల్లో
ఏ విధమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా మనకి అన్నిటిని మించిన దేవుడు మనకున్నాడు. మన దేవుడు మనకి గొప్పవాడు, గొప్ప అద్భుత కార్యములు చేస్తాడని ఆయన గొప్పతనాన్ని వివరించి మన సహోదరులకి ధైర్యం చెప్పవలసిన వారమై ఉన్నాము. వారి పక్షంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మనము నెహెమ్యా గారి ద్వారా నేర్చుకున్న ఈ అంశాలు మనం మర్చిపోకూడదండి. ఇవి చేస్తే మనకు ఉపయోగం ఏంటి? నెహెమ్యా గారు బ్రతికిన కాలంలో చాలా మంది బ్రతికారు కదా. మరి ఈయనొక్క ఆయన పేరుతోనే పుస్తకం ఉంది. పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా 16వ పుస్తకం. 66 పుస్తకాల్లో ఒక పుస్తకంగా ఆయన పేరుతో 13 అధ్యాయాలు రాయింపబడి ఉన్నాయి. ఎందుకని? మనం మూల వచనంగా చూసుకున్నాము. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాడు ఆయన. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. మరి మనం ఈ రోజున ఏ విధంగా వర్ధిల్లాలి అనేది చిన్న విషయం నేర్చుకున్నాం. మనం ఈ రోజు నుంచి మనం చేయవలసిన పని ఏంటంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దాని గురించి ప్రార్థన చేస్తే మనకు వచ్చే బహుమానం మనమే వర్ధిల్లుతాం. ఆ రోజుల్లో చాలా మంది బ్రతికారు అక్కడ. కానీ నెహెమ్యా గారి పేరుతోనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది. మనం చదువుకుంటున్నాం. ఈ రోజు ఆయన చేసిన ప్రతి పని బట్టి మనము ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదని మనం నేర్చుకోవడానికి ఒక మాదిరికరమైన జీవితం నెహెమ్యా గారు మనకు కనిపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనకి గుర్తు చేస్తున్నారు. సో మనం కూడా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి అంటే మనం చేయవలసింది మన వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. వారి పాపములు మనము ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. మన సహోదరులు బలహీనపడినప్పుడు మనము వారిని బలపరిచి, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక్క మాట అండి, ఒక మనిషిని నిలబెట్టడానికైనా ఒక మనిషిని పడేయడానికైనా ఒక్క మాట. సో మనం దేవుని కలిగి ఉన్న వారముగా ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే మన నోటికి ఎప్పుడు మంచి మాటలే రావాలి, మృదువైన మాటలే రావాలి. ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు కూడా మనం మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. వినివారికి మేలు కలిగినట్లు మన మాటలో ఉండాలి. మన మాట ఎవరైతే వింటున్నారో, మన నోటి నుంచి బయటకు వచ్చే మాట ఏదైతే ఉందో ఇతరులకి మేలుకరంగా ఉండే విధంగా మన మాటలు ఉండాలి. ఇక్కడ టోబియా, సన్బల్లటు, గెషెము ఎంతగా ఎగతాళి చేస్తున్నారు. ఆ మాటలన్నీ వదిలేసి అంత పని వాళ్ళంతా కూడా అంతగా పని చేయడానికి, లేకపోతే ఆ ప్రాకారాలు కట్టడానికి వాళ్ళు ఎందుకు నెహెమ్యాని వెంబడించారు? అంతగా ఆయన వాక్యం తెలిసిన వ్యక్తిగా వాళ్ళని బలపరిచాడు. మనకి దేవుడు ఉన్నాడు, ఆకాశం ఉంది. వాళ్ళకి ఆ దేవుడు లేడు. మనం చేసే పని మన దేవుడు సఫలం చేస్తాడు. సో మీరెవరూ భయపడవద్దు. మీ దగ్గర ఏదైనా యుద్ధ పరిస్థితి, ఎలాంటి వాతావరణం కనపడినప్పుడు మీ దగ్గర ఉన్న బాకాని ఓదండి, మేము వస్తాము ఆ ప్లేస్లో, మీ కొరకు మేము నిలబడతామని చెప్పి ఎక్కడా కూడా పని ఆపకుండా పనిచేసి 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని కట్టి ముగించారు. కేవలం వారు చేసిన ప్రార్థన ద్వారా, దేవుడు వారికి చేసిన సహాయం ద్వారా మాత్రమే ఆ పని చేయగలిగారు. ఈరోజు చాలా కార్యాలు మన జీవితంలో, లేకపోతే మన బంధువుల జీవితాల్లో అసాధ్యంగా ఎందుకు మిగిలిపోతున్నాయంటే దానికి కారణం మనం చేయడం లేదు కాబట్టి, మనం విజ్ఞాపన ప్రార్థన చేయడం లేదు, మనం మన పాపములు మన తప్పిదములు ఒప్పుకోవట్లేదు. వారి పక్షంగా మనము ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇంకొక మాట నేను మీకు చూపించి నా వాక్య భాగాన్ని ముగిస్తాను. 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ అంటే వారు అప్పులు చేసి ఉన్నారంట. క్షామకాలంలో ఉన్నప్పుడు ఆ యూదులందరూ కూడా 5వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు, మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము
అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ యొద్ద తీసుకొందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కొదువ పెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి. ఇలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ క్షామ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఏదైతే ఆస్తులు వాళ్ళు కలిగి ఉన్నారో వాటన్నిటిని కొదవ పెట్టి వాళ్ళ జీవనాన్ని గడిపినట్టుగా ఉన్నది. ఆ టైంలో వాళ్ళు తీర్చలేని సమయంలో ఉన్నప్పుడంట వారి పిల్లల్ని వాళ్ళకి దాసులుగా ఇమ్మని చెప్పేసి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నెహెమ్యాకి చెప్పినప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే అన్యులకు 8వ వచనం అండి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులను యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఇక్కడ వాళ్ళు క్షామ కాలంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అప్పు చేసి వాళ్ళు తింటా ఉన్నారు. ఇంకా అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ కుమారుల్ని కుమార్తెల్ని దాసులుగా ఇమ్మని అడిగినప్పుడు ఇక్కడైనా చెప్తున్నాడు, వీనికి ఏదైతే ఉందో మా శక్తి కొలది మేము విడిపించారంట ఆయన. అలాగే ఆయన ఒక్కడే కాదు, ఆయన బంధువులు దాసులు కూడా అలాగే చేశారంట. నెహెమ్యా గారితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెహెమ్యా గారు ఏదైతే చేశారో అదే విధంగా అక్కడున్న వారిని విడిపించబడ్డానికి వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అంతా కూడా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మన సహోదరి కానీ సహోదరుడు కానీ ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి మన చేతులు ముందుకు వస్తున్నాయా? ఇంకా వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి మన మాటలతో వాళ్ళని కృంగదీస్తున్నామా? మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందామండి. ఇంకనూ కూడా ఆయనకి జీతం తీసుకోకుండా పని చేశారంటండి. 14వ వచనము 5వ అధ్యాయము 14వ వచనము, మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్థహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. ఒక్కరోజు 1 గంట జీతం లేకుండా పనిచేస్తామా మనం? అక్కడున్న పరిస్థితులను బట్టి అతను తీసుకోలేదు, కానీ ఇంకా అతని దగ్గర ఉన్నది ఇచ్చారు. ఈరోజు మనము ఒక క్రైస్తవునిగా ఏ విధంగా ఉండాలి అని నెహెమ్యా గారి ద్వారా మనము 3 విషయాలు నేర్చుకున్నాము. ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తన సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు, తన పితరులున్న పట్టణం పాడైపోయిందని చెప్పేసి ఆ పట్టణం కొరకు అనేక దినములు ఏడ్చి ఉపవాసం ఉండి, కొన్ని దినములు ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆకాశముందున్న దేవునికి విజ్ఞాపన చేశాడు. వారందరి తరపున వారి పాపాలని ఒప్పుకున్నాడు. నేనును నా ఇంటి వారును పాపం చేసి ఉన్నామని. ప్రభువా, నీవే చెప్పావు కదా మోషే ధర్మశాస్త్రంలో, మేము నిజంగా పాపం చేసి ఉన్నాం, మమ్మల్ని ఇతరులకు అప్పగించు, అయినప్పటికీ నీ వైపు తిరిగితే నువ్వు క్షమిస్తావు కదా, వాత్సల్యం గల దేవుడు కదా అని ఏదైతే వ్రాయబడి ఉందో మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో అవన్నీ కూడా ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ వారి కొరకు వారు ఏదైతే చేసి ఉన్నారో ఆ పాపం నుంచి విడుదల దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన పితరుల సమాధులున్న పట్టణంని మరలా పునరుద్ధరించగలిగాడు. ఆ ప్రాకారాన్ని కట్టాడు, దాని గుమ్మములను నిలబెట్టాడు 52 రోజుల్లో. ఎంతో విపరీతమైన అపవాది క్రియలు అయిపోయిందండి. అపవాది క్రియలు జరుగుతున్నప్పుడు వాటిని కూడా ఆయన లెక్క చేయకుండా దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తా కూడా ఆయన పని ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో కానీ మన సహోదరుల జీవితంలో కానీ ఏ అపవాది క్రియలు ఏలుబడి చేయకుండా మనము నెహెమ్యా గారి వలె విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం, పాపాలని ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము, మన సహోదరుల అవసరంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయవలసిన వారమై ఉన్నాము.
అందరికీ వందనాలండి. దేవుడు ఈ మాటలు మనందరి వినుకుల్లో ఫలింప చేయును గాక. ఆమేన్. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. ఆమేన్. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.